హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గణిత బోధనకి ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపయోగించే కొన్ని బోధన ఉపకరణాల గురించి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా గణిత బోధనలో వీటిని ఉపయోగించడం ద్వారా పిల్లలు కాన్సెప్ట్ ని చాలా అర్థవంతంగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటది. ముందుగా సంఖ్యామానికి సంబంధించి టీఎల్ఎం చూద్దాం. ఇది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, దట్ మీన్స్ హిందూ అరబిక్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ని రెండింటిని ఒకే టీఎల్ఎం తో చాలా ఈజీగా అర్థవంతంగా పిల్లలకి బోధించవచ్చు. సో దీంతో మనం చూసినట్టయితే ఇందులో మనకి ప్లేస్ వాల్యూస్ అనేది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crores. పిల్లలకి ఈజీగా అర్థం కావడం కోసం డిఫరెంట్ కలర్స్ లో వీటిని తీసుకున్నాను. ఇందుకు ఇవేంటంటే ఇవి ప్లేస్ వాల్యూస్. వన్స్, ఇవన్నీ కూడా వన్స్ 1 2 3 4 అప్ టు 9 6 ఉంటాయి అనమాట. ఇందులో 9 ఉంటాయి, ఇలా చూడండి ఇలా. నెక్స్ట్ ఇవన్నీ కూడా టెన్స్, ఇవన్నీ టెన్స్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా హండ్రెడ్స్, 100 200 300 400 ఇలా హండ్రెడ్స్ ఉంటాయి అనమాట. అప్ టు 900 96 ఉంటాయి అనమాట. ఇవి కూడాను ఎల్లో ఉన్నవి థౌజండ్స్, 10,000s. ఇవన్నీ కూడా ఈచ్ స్ట్రిప్ అనేది 9 స్ట్రిప్స్ ఉంటాయి. 1000 2000 3000 అప్ టు 9000. అలానే ఇది కూడా సేమ్. సో 10,000 నుంచి 90,000 వరకు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాక్స్. సో 1 lakh నుంచి 9 lakhs వరకు ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి 10 lakhs నుంచి 90 lakhs వరకు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ క్రోర్స్. సో 1 crore నుంచి 9 crores వరకు, ఇక్కడ 10 crores నుంచి 90 crores వరకు ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించి పిల్లలకి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఏ విధంగా మనం టీచ్ చేయవచ్చు, పిల్లలతో కూడా ఎలా ఏర్పాటు చేయించవచ్చు మనం చూడవచ్చు. అదే విధంగా దీంతో మనం షార్ట్ ఫామ్ ని, ఎక్స్పాండెడ్ ఫామ్ ని కూడా చాలా ఈజీగా బోధించవచ్చు. ఈ సహాయంతో మనం ఏదైనా ఒక నెంబర్ తయారు చేసి చూపిస్తాం మీకు. చూడండి, 40 crores, 3 crores, 40 lakhs, 5 lakhs, 80,000, 1,000, 520, 1. ఇప్పుడు చూడండి, మనం ఏర్పాటు చేసిన నెంబర్ ఎంతో ఒకసారి చదువుతాం. 43 crores, 45 lakhs, 81,521. ఈ నెంబర్ యొక్క ఎక్స్పాండ్ ఫామ్ ని ఎలా మనం చెప్తామో చూద్దాం. 40 crores plus 3 crores plus 40 lakhs plus 5 lakhs plus 80,000 plus 1,000 plus 500 plus 20 plus 1. ఈ విధంగా మనం ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ని దీంతో మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం పిల్లలకి ఈజీగా టీచ్ చేయవచ్చు. అదే విధంగా దీంతోనే మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ని ఎలా టీచ్ చేస్తామో చూద్దాం. దీనిలో చిన్న చేంజ్ చేస్తే ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది వస్తుంది. దానికోసం దీన్ని జస్ట్ క్రాస్ చేద్దాం. ఇదిగోండి, బ్యాక్ సైడ్ మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ని తీసుకొచ్చాం. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. మరి ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ కి తగ్గట్టు మనం కింద ప్లేస్ వాల్యూస్ ని కూడా మనం మార్చుకుంటాం. ఒకసారి చూడండి, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions ఎలా ఉంటాయి మనకి ప్లేస్ వాల్యూస్ కదా. సో దీనికి అనుగుణంగానే కింద ఉన్న స్ట్రిప్స్ కూడా మనం మార్చుకోవాలి. దీనికోసం ఏమీ లేదు. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ థౌజండ్స్, 10,000s, 100,000s రావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా మరికొన్ని స్ట్రిప్స్ అనేవి నేను తయారు చేసుకున్నాను. ఇదిగోండి, ఇవి ఎక్స్ట్రా అన్నమాట. సో అదే విధంగా చూడండి, ఇక్కడ థౌజండ్స్, 10,000s, 100,000s తర్వాత మనకి ఏం కావాలి? మిలియన్స్, 10 millions, 100 millions. ఇదిగోండి, మిలియన్స్, 10 millions, 100 millions. ఉన్నటువంటి ఈ 3 పింక్ హండ్రెడ్స్ వరకు ఉంటాయి. ఎల్లో కలర్ అనేది థౌజండ్స్ అండ్ బ్రౌన్ 3 ప్లేస్ వాల్యూస్ అనేవి మిలియన్స్ ని. ఏదైనా ఒక నెంబర్ ని ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా అరేంజ్ చేస్తామో దీన్ని యూజ్ చేసి చూద్దాం ఒకసారి.
ఇప్పుడు ఇది ఏమని చదువుతాం దీన్ని 500 మిలియన్స్ 30 మిలియన్స్ 1 మిలియన్ 531 మిలియన్ 200,000 80,000 1,000 475. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్ మ్యాచ్ అయింది, ఎల్లో కలర్ తో ఎల్లో కలర్స్ ప్లేస్ వాల్యూస్ మ్యాచ్ అయ్యాయి, బ్రౌన్ కలర్ తో బ్రౌన్ కలర్ ప్లేస్ వాల్యూస్ మ్యాచ్ అయ్యాయి. అంటే పిల్లలకి ఈజీగా కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేయడం కోసం ఈ విధంగా మనం తయారు చేయడం జరిగింది. సో వీటిని మనం ఎక్స్పాండ్ ఫామ్ లో ఎలా చేయాలో ఎందుకు సేమ్. సో ఒక్కొక్కటి రిమూవ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఎక్స్పాండ్ ఫామ్ కూడా వస్తుంది. మన ప్లేస్ వాల్యూ లేకపోతే జీరోని ఎలా రాయాల్సి ఉంటుందో అది కూడా మనం సపోజ్ ఇది ఏదో ఒక ప్లేస్ వాల్యూ తీసాము. ఇది చూడండి, ఇది 531 మిలియన్స్ 280,000 475 అయింది. ఒకవేళ ఇక్కడ వన్స్ మనం రిమూవ్ చేసినట్టయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది 531 మిలియన్స్ 280,000 470. దీన్ని యూజ్ చేసి పిల్లలకి హిందూ అరబిక్ సిస్టమ్ ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ని ఒకే టీఎల్ఎంతో ఎంత పెద్ద సంఖ్యనైనా సరే తయారు చేయడానికి అవకాశం ఉంటది. న్యూమరల్స్ సంబంధించిన టీఎల్ఎం మరొక టీఎల్ఎం చూపిస్తాను మీకు. సో Even when you feel low, you can still go. మనకి నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ సంబంధించిన టీఎల్ఎం అండి ఇది. ఇది ప్రైమ్ నెంబర్స్. ఇందులో చూడండి, ఈ స్ట్రిప్స్ లో ఉన్నటువన్నీ కూడాను ఈవెన్ నెంబర్స్. సో ఇందులో ఉన్న 2 అనేది ప్రైమ్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. వీ హ్యావ్ ఓన్లీ వన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 2. ఏం లేదు, చిన్న అరేంజ్మెంట్ లో చిన్న చేంజ్ చేసినట్టయితే ఇందులో మనకి ఆడ్ నెంబర్స్ కూడా వస్తాయి. చూద్దాం, ఇది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఈ ఆడ్ నెంబర్స్ లో ఈ ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ కూడాను ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని పిల్లలకి ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం కోసం దీన్ని అనేది తయారు చేయడం జరిగింది. మెట్రిక్ యూనిట్స్ సంబంధించి టీఎల్ఎం. మెట్రిక్ యూనిట్స్ అంటే మనకి 5th క్లాస్ అండ్ 4th క్లాస్ లో ఉన్నాయి ఇవి. సో కిలోగ్రామ్, హెక్టాగ్రామ్, డెకాగ్రామ్, బేసిక్ యూనిట్ అండ్ దట్ మీన్స్ గ్రామ్స్, డెసిక్ గ్రామ్స్, సెంటిగ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్. వీటిని యూజ్ చేసి మనం సో లీటర్స్, మీటర్స్ అండ్ గ్రామ్స్ ని మూడింటికి సంబంధించి మెట్రిక్ యూనిట్స్ సంబంధించి సింగిల్ టీఎల్ఎం అండి ఇది. మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామో చూడండి. కిలోగ్రామ్ కి ఎన్ని హెక్టాగ్రామ్స్ ఉంటాయి? 1 kilogram equal to 10 hectagrams. 100 decagrams. 1000 grams. 10,000 decigrams. 1 lakh centigrams. 10 lakh milligrams. ఈ విధంగా మనం పిల్లలకి ఈ అరేంజ్మెంట్ యూజ్ చేసి ఆల్రెడీ మనం వాటిని వేయింగ్ మిషన్స్, వేయింగ్ స్టోన్స్ ని ఇచ్చి మెజర్ చేసిన తర్వాత సింప్లిఫై చేయడం కోసం దీన్ని మనం మూడింటికి సంబంధించి సింగిల్ టీఎల్ఎం అన్నమాట ఇది. సో దీంతో మనం కన్వర్షన్ ఆఫ్ మెట్రిక్ యూనిట్స్ ని ఒక యూనిట్ నుంచి వేరే యూనిట్ కి ఏ విధంగా చేంజ్ చేయాలో కూడా మనం దీంతో మనం టీచ్ చేయొచ్చు. ఒక బేసిక్ యూనిట్ కి సో దానికంటే ఎక్కువైనటువంటి మెట్రిక్ యూనిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. తక్కువ అయితే ఎలా వస్తాయి. లీటర్ చూద్దాం. 1 లీటర్ ఈక్వల్ టు 10 డెసిలీటర్స్, 100 సెంటీలీటర్స్ అండ్ 1000 మిల్లీలీటర్స్. సో ఈ విధంగా మనం కన్వర్షన్ ఆఫ్ మెట్రిక్ యూనిట్స్ ని కూడా మనం ఈజీగా టీచ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం న్యూమరేషన్, అదేవిధంగా నంబర్స్, అదేవిధంగా మెట్రిక్ యూనిట్స్ సంబంధించిన టీఎల్ఎం చూసాము. సో ఈ టీఎల్ఎం పైన నా ఎఫర్ట్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన టీచర్స్ కమ్యూనిటీకి తప్పకుండా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా షేర్ చేయండి. మీ పాఠశాలకు కూడా ఈ టీఎల్ఎం ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటే తప్పకుండా మీ పాఠశాలలో కూడా మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే.